తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్, మీరు చూస్తుంది కేటీవీ. సో కేటీవీ న్యూస్లో ఈరోజు మనం ఎప్పట్లాగే అన్ని వార్తాపత్రికల్లో ప్రధాన అంశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో ముందుగా ఈనాడు పేపర్లో ఏముందో చూద్దాం. సో ఈరోజు ఈనాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. సో ఈనాడు పేపర్లో మొత్తం కూడా దాని గురించి ఇవ్వడం జరిగింది. చెక్కు చెదరని సంకల్పం ఒకసారి చూద్దాం. వార్తాపత్రికల్లో అంటే కేవలం సమాచారాన్ని అందించేది కాదు, జన జీవితాల్లో చీకటి వెలుగులు తెరిచి చూసేది, ప్రజల కన్నీళ్లు కారణమేంటో ఆరా తీసేది, వాటిని ఆనంద బాష్పాలుగా మార్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమించేది, అక్షరాలను ఆయుధాలుగా మలచి ప్రజా వ్యతిరేకులను సమాజం ముందు ఉంచేది. సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క వార్తాపత్రికల గురించి చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎడిషన్లో ఏముందంటే అభివృద్ధి మోత మోగాలి. సో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంగా తను తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా చెప్తున్నారు. సో ఏజెన్సీలో డోలీ మోతలు పోవాలి, ప్రజలకు వైద్య విద్య రహదారులు తాగునీరు అందించడమే ధ్యేయం, గిరిజన సమగ్ర అభివృద్ధికి చైతన్యం 2.0. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారి ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని పూర్తి చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అంతేకాకుండా కృత్రిమ మేధ గురించి మాట్లాడుకుంటున్న రోజుల్లో డోలీలు కనిపించడం లేక బాధకరమని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో విజయవాడలో శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి గుమ్మడి సంజయరాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. 1995 తర్వాత గిరిజనాభివృద్ధి కోసం తేదీపై ప్రభుత్వంలో చైతన్యం పెట్టాం. ఈరోజు 2.0 ప్రారంభమైంది. పేదవాడు ఎక్కడంటే అక్కడికి సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కారణమని అంటున్నారు. నెక్స్ట్ ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలి. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి దేశానికి అధ్యక్షురాలుగా కాగలిగారంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ గిరిజనులు ఆవిడ ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆదివాసులకు ఉండే ప్రతిభ, ఏకలవ్యుడు లాంటి గొప్ప వ్యక్తి గిరిజనుల్లో పుట్టడం గిరిజన స్ఫూర్తికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. సో ఆదివాసికి సంబంధించి నిన్న గిరిజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సో ఆ కార్యక్రమం వేడుకలు ఆదివాసితో కలిసి నృత్యం చేస్తున్నారు. ఆ ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా గిరిజనులకి చాలా హితోపదేశం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని గుర్తు చేసుకుంటూ ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఆవిడ కృషి పట్టుదల. సో గొప్ప నాయకులంతా కూడా గిరిజన బిడ్డలై పుడతారు కాబట్టి మీలో కూడా గొప్ప నాయకులు, గొప్ప ఉన్నత వ్యక్తులు అందరూ కూడా ఉంటారు. మీ ప్రతిభని బయటకు తీసుకురండి అన్నట్టు కూడా వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ కుస్తీలో కొసమెరుపు. సో ఒలింపిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. అమన్కు కాంస్య పథకం. సో అమన్ గురించి అయితే రాయడం జరిగింది. ఆరంభం ఉత్సాహభరితం, మధ్యలో తీవ్ర నిరాశ, ముగింపులో మెరుపులు. ఇది పారిస్ ఒలింపిక్స్లో భారత పథక ప్రస్థానం. 5 రోజుల వ్యవధిలో 3 కాంస్యాలు సాధించాక వారం రోజుల పాటు పతాకమే లేక నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు చివరిలో ఉపశమనిస్తున్నారు భారత క్రీడాకారులు. 2 రోజుల వ్యవధిలో భారత్ ఖాతాలో 3 పథకం చేరింది. గురువారం నీరజ్ చోప్రా రజతం, హాకీ జట్టు కాంస్యం అందిస్తే తర్వాతి రోజు రెజ్లర్ అమన్ నెహ్రావత్ కంచు పథకం గెలిచారు. సెమీస్లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయిన అమన్ కాంస్య పోరులో మాత్రం పట్టు వదలకుండా పోరాడి పథకం సొంతం చేసుకున్నాడు. 2008 నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత్కు పథకం అందిస్తున్న రెజ్లింగ్ ఈసారి కూడా నిరాశపరచలేదు. పోటీల చివరి రోజైన శనివారం బరిలో ఉన్న యువ రెజ్లర్ రితికా హూడా కూడా పథకం సాధిస్తే ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ సంతృప్తికరంగా ముగించబోతున్నట్లే. ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు విజయం హిమాలయ శిఖరం. ఈనాడు స్వర్ణోత్సవ ప్రత్యేక కథనాలు చాలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళు వేడుకలు అయితే జరుపుకుంటున్నారు రామోజీ ఫిలిం సిటీలో. అదేవిధంగా ఈనాడు ఈటీవీ ప్రసారాల్లో కూడా వాళ్ళ సంబరాలన్నీ కూడా పెట్టడం కూడా జరుగుతుంది. సో దీర్ఘాయుష్మాన్ భవ. ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన శైలిలో మార్పులు అవసరం. ఇంటి తిండికి, జంక్ ఫుడ్కి, బ్యాక్టీరియా వృద్ధిలో తేడా,
ఆహారానికి ముందు స్వీట్ తినొద్దు, పేగు సూక్ష్మక్రిములతో అనేక జబ్బులు. ఈనాడులో ముఖాముఖితో ప్రత్యేక జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగిందంట. సో లోపల పేజీలన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినంత కూడా ఉంది. దాంట్లో కొద్దిగా మనం కూడా ఈరోజు చూద్దాం. మన జీవన శైలి మారిపోయింది, తినే తిండి కట్టు తప్పింది, శారీరక శ్రమ తగ్గిపోయింది, కంటి నిండా కునుకు తప్పింది, రాత్రింబవళ్లలో కష్టం ఎక్కువైంది, రాను రాను ఒత్తిడికి గురవుతున్నాం. ఈ పరిస్థితిలో దీర్ఘకాలం పాటు జీవించే సంగతి అటుంచితే నాణ్యమైన జీవితం గడపడం కూడా కష్టంగా మారుతుంది. 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటివి చుట్టుముడుతున్నాయి. 50 ఏళ్లలోపే గుండెపోటు, మెదడుపోటు, క్యాన్సర్ వంటి మహమ్మారులు కుమ్మేస్తున్నాయి. వీటిని అధిగమించి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ రాజధాని సౌరభం, వెంకటేశ్వరి వైభవం, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది సంగతిలో కార్టూన్ అయితే వేశారు. సో నెక్స్ట్ పేజ్లో కూడా మొత్తం నారా లోకేష్ నాడు నేడు ఏనాడు ఈనాడు ప్రజాపక్షమే అన్నట్టు కూడా ఈనాడు పేపర్ని కొనియాడారు. సో స్వర్ణోత్సవ సందర్భంగా ఆయన ఈనాడు పేపర్ ఎంతో మేలు చేసింది ప్రజలకు కానీ, అటు సమాజానికి కానీ, సొసైటీకి, రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండకూడదో ఏ విధంగా ఉండాలి, సో సొసైటీలో జరుగుతున్నటువంటి సమస్యలను ఏ విధంగా ప్రజల వరకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈనాడు చాలా పనిచేసింది అన్నట్టు ఈనాడు కొనియాడారు. సో ఇదండి ఈటీవీ పేపర్ ముఖ్యాంశాలు. సో ఈనాడు పేపర్ ముఖ్యాంశాలు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సో ఇప్పుడు వార్తాపత్రిక మెయిన్ ఎడిషన్ చూద్దాం. వార్తాపత్రికలు ఏమున్నాయి అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ కూడా గిరిజనులకు పెద్దపీట, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆదివాసులను ఉద్దేశించి దేశ రాష్ట్రపతి అయినటువంటి ముర్ముని కొనియాడారు. ఆవిడ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హెడ్లైన్స్ కూడా ఒకసారి చూద్దాం. ప్రధాన జనజీవన స్రవంతిలో వారు భాగం కావాలి, అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి డిమాండ్ కల్పిస్తాం, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటూ వాళ్ళకి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాన జీవన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తమ ప్రభుత్వ కీలక లక్ష్యం అన్నారు. వారికి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి డిమాండ్ కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కాఫీ పట్ల ఆసక్తి చూపించిన విషయం తెలిసిందే. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసులు ఆయనకు సాంప్రదాయక నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. వారితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా నర్తించారు. గిరిజన వాయిద్యాలను ధరించి వారి సాంప్రదాయక కొమ్ములు శిఖరాలని ధరించారు. వాటన్నిటిని కూడా వారు ధరించడం జరిగింది. గిరిజన విల్లులు పట్టడం జరిగింది. ఆదివాసులతో కొద్దిసేపు పలు చలోక్తులు కూడా వేస్తూ మాట్లాడారు. అదేవిధంగా గిరిజన వాసులతో డ్యాన్సులు కూడా వేయడం జరిగింది. ఆ ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వ్యూహాత్మకంగా ముందుకు పావులు కదుపుతున్నారు. సో చంద్రబాబు ఎవరిని అభ్యర్థిగా నిలిచినా గెలిపిస్తామన్న టీడీపీ నేతలు. ఉమ్మడి విశాఖ శాసన మండలిలో ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా శాసన మండలి ఉప ఎన్నికలపై చంద్రబాబు నాయుడు నిన్న శుక్రవారం రోజు కూడా దేని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆర్టీసీలో కారుణ్య నియామకాలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇదైతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఈ విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మాటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో ఉచిత బస్సు ఏ విధంగా ఉందో ఏపీలో కూడా ఇస్తామని అప్పుడు మంత్రులంతా లేకపోతే ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మాటకు కట్టుబడినట్టు ఆ మాటకు వాళ్ళు ఉచిత బస్సులు ప్రయాణం కల్పించే విధంగా దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున ఖచ్చితంగా వాటిని చర్యలు తీసుకుంటే అతి త్వరలోనే తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు ఉచిత ప్రయాణానికి అయ్యే ఖర్చుపై ఒక అంచనా వచ్చినట్లు కూడా తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం వలన రాష్ట్రానికి 250 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీలో కారుణ్యమైనటువంటి నియామకాలపై చర్చించమన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డు, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామన్నారు. ఆర్టీసీలో కాలం చెల్లించిన బస్సును తొలగించి కొత్తని తీసుకొని వస్తామని అన్నారు. ఆర్టీసీలో 7,000 మంది సిబ్బంది కొరత ఉందని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల 12న సీఎం చంద్రబాబుతో మరో పర్యాయం సమీక్షిస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. ఏపీలో తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం వార్తాపత్రిక చూసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు బస్సులు, అటు గిరిజన సమావేశాలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వ్యూహాత్మకంగా రచిస్తున్నారు. ఇది మెయిన్ ఎడిషన్లో ఇచ్చినటువంటి అంశాలు వార్తాపత్రికలో. నెక్స్ట్ న్యూస్ పేపర్ ఏంటో ఒకసారి చూద్దాం. సో రైట్, ఇప్పుడు సూర్య పేపర్ చూద్దాం. సో మెయిన్ ఎడిషన్లో ఏమున్నాయంటే హర్ ఘర్ తిరంగా గుర్తుండిపోవాలి. సో ఈ విధంగా చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి, అందరూ జాతీయ పతాకంతో సెల్ఫీ దిగాలి. సెల్ఫీని హర్ తిరంగా కామ్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయండి. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తారీఖు రాబోతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు అయితే జాతీయ జెండాని ఇప్పటి నుంచే అందరి ఇంటి దగ్గర పెట్టి దానికి సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని కూడా ఆ రోజు ఆలపించాలి ఖచ్చితంగా అన్నట్టు కూడా పిలుపునిచ్చారు. సో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండుగ నిర్వహించాలని జూలైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. సో నెక్స్ట్, నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీం నో. విద్యార్థుల జీవితాలను ప్రమాదాల్లోకి నెట్టలేమన్న సుప్రీంకోర్టు. ఈ నెల 11న పరీక్ష యథాతథం. దేశవ్యాప్తంగా 185వ నగరాల్లో 2 షిప్పుల్లో పరీక్ష. ఆప్ నేత మనీష్ సిసోడియాకి బెయిల్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సిసోడియాకి బెయిల్ వచ్చిందంటే కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాని గురించి చూడాలి. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయబోతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16న అరెస్ట్ చేసిన సిబిఐ 17 నెలలుగా జైల్లోనే ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. నెక్స్ట్ హెడ్లైన్స్, విత్తనాలు సరఫరా చేయమంటే రైతుని రెచ్చగొట్టడమా అను షర్మిల అంటుంది. అచ్చెన్నాయుడిని ప్రశ్నించిన షర్మిల, జగన్ రైతుల్ని నిండా ముంచారు. రైతులకు విత్తనాలు సరఫరా చేయడాన్ని అడిగితే అది రైతులను రెచ్చగొట్టడం ఎలా అవుతుంది అన్నట్టు కూడా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని, వారికి విత్తనాలు సరఫరా కావాలనే ఉద్దేశంతో తాను ప్రశ్నిస్తే దాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో విధంగా భావిస్తున్నారని చెప్పారు. విత్తనాల కొరతపై మంత్రి ఇచ్చిన వివరణ తలాతోక లేనిదిగా ఉన్నట్లు కూడా ఆవిడ వివరించారు. నెక్స్ట్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పరిశ్రమల స్థాపనకు కృషి. సో ఈ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్స్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్రారెడ్డితో కలిసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను పరిశీలించిన మంత్రి భరత్, జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించిన యాజమాన్య పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి సమావేశం. నెక్స్ట్, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నారు. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు. ఆగస్టు 15 కార్యక్రమాలకు ఇచ్చే మొత్తాలను 10,000 పెంచారు, 25,000కు పెంపు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాఠశాలలను మహిళలకు గౌరవం. సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుల అమలు తీరుతెన్నులపై విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. గత ప్రభుత్వ ఖర్చు అంతా కాగితాలకే పరిమితం. నాడు నేడు సాల్ట్ సరిగ్గా అమలైతే చదువుకునే వారి సంఖ్య ఎందుకు తగ్గిందని వ్యాఖ్యానించారు. సో పాఠశాలలో మహిళలకు గౌరవం పొందే విధంగా వాళ్ళకి కల్పిస్తాము రిజర్వేషన్ అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అది అంతే, ఒక కార్టూన్ కూడా ఇవ్వడం జరిగింది. సో జగన్ అసెంబ్లీలో సమయాన్ని ఇస్తామన్నట్టు కూడా స్పీకర్ చెప్పారంట. సో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్, భారీ లాభాలు స్టాక్ మార్కెట్లు. గత కొన్ని రోజులుగా మొన్న భారీగా నష్టపోయాయి స్టాక్ మార్కెట్లన్నీ. సో గత 2 రోజుల నుంచి మళ్ళీ ఊపందుకున్నాయి, మళ్ళీ ఈ రోజు కూడా లాభాల్లో ఉన్నాయంట. ఒకసారి చూద్దాం అవేంటో.
సెన్సెక్స్ 819 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల చొప్పున లాభం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. ఐటీ షేర్లలో కొనుగోలు మద్దతు సూచీలకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 24,350 ఎగువ ముగిసింది. అమెరికాలో నిరుద్యోగ క్లెయిమ్లు అంచనాల కంటే ఎక్కువగా నమోదైంది. గణాంకాలు వెల్లడి కాదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న మాధ్యం భూములు కొంతమేర తొలగాయి. సో ఈ విధంగా ఇచ్చారండి. సో ఒకవైపు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇవి కూడా పెట్టారు. భారతీయుల భద్రత కోసం సరిహద్దుల్లో కమిటీ వేశారంట. భారత్ బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి ఆందోళన. జిఎన్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో కమిటీ. మైనారిటీలపై దాడులు జరుగుతుండడంపై ఆందోళన. పరిస్థితులను సమీక్షిస్తున్న కమిటీ. మరోవైపు ఆదివాసుల అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. సో ఈ విధంగా గిరిజనులు కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. సో ఆదివాసుల దినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం, ఆదివాసుల డప్పును మోగించి వారితో కలిసి నృత్యం చేసిన పాట. గిరిజనుల నుండి రాష్ట్రపతిగా ముర్ము ఎదిగారు. హర్ ఘర్ తిరంగా గుర్తుండిపోవాలి. సో మొత్తం సూర్య పేపర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ చూద్దాం. సో రైట్, ఇప్పుడు దిశ ఈ పేపర్ చూద్దాం. మరి వాళ్ళ మెయిన్ ఎడిషన్లో ఏమున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి లుక్ చేద్దాం. సో మెయిన్ హెడ్లైన్స్ అయితే బతుకమ్మ బహుమతి ఏది? గతంలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ పంపిణీ చీరలు ఈసారి అంటే ఆ చీరలను ఈసారి పంపిణీ చేస్తారా లేదా అనే అంశం అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే గతంలో చీరలుకి ఎవరు కూడా ఆడపడుచులు ఎవరు కూడా మహిళలు ఎవరు కూడా సంతృప్తి చెందలేదు. అంతా కూడా నాణ్యత లేని చీరలను అంటగట్టారు, మాకు దీన్ని అవమానించినట్టే అన్నట్టు కూడా వాళ్ళు వాపోయారు. అందుగురించి ఈసారి ప్రభుత్వం వాటిని ఇవ్వదలుచుకోలేదు. పైగా గత ప్రభుత్వంలో ఆ బతుకమ్మల చీరల మీద చాలా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఇంకా ఆరా తీస్తున్నారు. నేరం కనుక రుజువు అయితే చాలామంది వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఈసారి బతుకమ్మ బహుమతి ఏంటి అనేది కూడా చూసినట్లయితే చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. వస్తు రూపంలో గానా లేదంటే నగదు రూపంలో అనేది తెలియాల్సి ఉంది. మళ్ళీ వస్తు రూపంలో ఇచ్చినా కానీ మళ్ళీ సేమ్ చీరల్లాగానే మళ్ళీ అక్కడ కూడా స్కామ్లు జరిగే అవకాశం ఉంది. కనీసం నగదు రూపంలో ఇచ్చినట్లయితే కొంత అమౌంట్ కరెక్ట్ టైంకి ఇంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిపోతే అది అఫీషియల్గా ఉంటుంది కదా అనేది అని నిపుణుల ఆలోచన. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది. ఏమిస్తే బాగుంటుందని సర్కారు యోచన. అధికారుల స్థాయిలో కసరత్తు షురూ చేశారు. అర్హతలు, విధి విధానాలపై సమాలోచన. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్పై ఆరా. ఈసారి చీరలు ఉత్పత్తికి జీవో ఇచ్చినటువంటి సర్కారు అంతే మొత్తానికి సమానంగా మహిళలకు ఇచ్చే ఆలోచనలో ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది ఉంది. నెక్స్ట్ 3,350 కోట్లు తెలంగాణలో అంటే పర్యటనకి వెళ్ళారు కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో 3,350 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో పెట్టుబడికి సిద్ధం. ఆర్ఎం డేటా సెంటర్ ముందుకు. ఏఐసిజి నిర్మాణంపై ఆ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. డిసెంబర్లో హైదరాబాద్లో అమెజాన్ యూనిటీ ప్రారంభం అవబోతుంది. కొత్త యూనిటీ స్థాపనకు వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. యాపిల్ సంస్థను కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి టెక్ యూనివర్సిటీ దిగ్గజమైనటువంటి కొంతమంది నేతలతో కూడా వీళ్ళు భేటీ అయ్యారు. తెలంగాణ ట్యాగ్ లైన్ ఫ్యూచర్ స్టేట్ అవబోతుంది అన్నట్టు కూడా వాళ్ళు పెడుతున్నారు. తెలంగాణకి కింద ట్యాగ్ లైన్ ఫ్యూచర్ స్టేట్ అంట. సో మరి ఫ్యూచర్ స్టేట్ ఎట్లా రూపొందించాలి ఏంటనే ఆలోచన మీద వీళ్ళు చాలా స్ట్రైట్గా అంటే చాలా సీరియస్గానే ప్రయత్నాలు చేస్తున్నారు. సిసోడియాకు బెయిల్. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకి బెయిల్ అయితే రాబోతుందని చెప్తున్నారు. మరి దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏం రాశారంటే ఆదివాసులకు అండ. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు వెళ్ళి కలిసిన విజువల్స్ అన్నీ చూసాం. వాళ్ళకైతే హామీ ఇచ్చారు, చాలా హామీలు. నెక్స్ట్ ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం పెంచాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని. సో అలా కాకుండా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా జాయిన్ చేసే విధంగా మనం పూనుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం కుదిరే విధంగా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ప్రభుత్వ పాఠశాలలు అక్కడ చదువుతున్నటువంటి బోధన అదంతా కూడా చాలా బాగుండాలి. అందుకే వాటి మీద కసరత్తు చేస్తున్నామంటూ ఐటీ ముఖ్యమంత్రి
ఐటీ మంత్రి నారా లోకేష్ గారు అయితే వ్యాఖ్యానించారు. నెక్స్ట్, పెళ్ళింట విషాదం. వివాహమైన 9 గంటల్లోనే కొత్త దంపతుల మృతి. కత్తిపోటుతో మొదట వధువు, మరో గంటకు వరుడు మరణం. ఇదైతే చాలా విషాదమే. ఇదంతా కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అంతా కూడా 2nd పేజ్లో ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కారు, సో అంబులెన్స్గా మారిందనమాట. ఎమ్మెల్యే కారు 9 లక్షల కారులో ప్రాథమిక వైద్య పరికరాలు కూడా పెట్టడం జరిగింది. ఆదివాసుల కోసం ఇలాంటి కార్లను అయితే ప్రొవైడ్ చేస్తున్నామని అంటున్నారు. సో మరి దీని గురించి ఇంకా పూర్తి వివరాలంతా కూడా 2వ పేజీలో ఉంది. కుమార్తెల ధర్నా. ఆంధ్రలో అయితే ఇప్పుడు ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ మీద మీ అందరికీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు మీరు అందరూ కూడా. ఆయన ఇంతకుముందు కూడా గతంలో దువ్వాడ శ్రీనివాస్ సపరేట్గా పోటీ చేయడం, వాళ్ళ వైఫ్ ఇంకో పార్టీ నుంచి పోటీ చేయడం, ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే ఆవిడ టీడీపీ నుంచి పోటీ చేయడం. అఫ్కోర్స్ ఆవిడకి సీట్ రాలేదు, జనసేనకి సీట్ వచ్చింది అనుకోండి, జనసేన అభ్యర్థికి. ఇది పక్కన పెడితే వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నాయి. అతను అప్పటి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో ఆవిడతో ఉండకుండా బయటకు వచ్చి ఉంటున్నాడు. సో ఇప్పుడు ఆ ఇంటి ముందుకు వెళ్ళి వేరే ఆవిడతో ఎవరితోనో మాధవి అని ఆవిడతో ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి కుమార్తెలు ఇద్దరు కూడా ధర్నా చేస్తున్నారు. సో ఏంటి అనే పూర్తి వివరాలంతా కూడా మనం కేటీ న్యూస్ ద్వారా నేను పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రావాలి జగన్ అన్నట్టు కొంతమంది ఇంకా జగన్ కోసం పోరాటాలు చేస్తున్నారంట. మరి అదేంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లక్ష్మీ కటాక్షం. విశాఖ స్థానిక ప్రజాప్రతినిధులకు లక్ష్మీ కటాక్షం జరిగింది. సో ఆ డీటెయిల్స్ కూడా అంటే జగన్ దారేటు ఒక హెడ్లైన్. రాష్ట్రంలో విత్తన కొరత లేదు అంటూ ముఖ్యమంత్రి అయితే మంత్రి అచ్చెన్నాయుడు అయితే కౌంటర్ ఇస్తున్నాడు. ఇంతకుముందు వైఎస్ షర్మిల చెప్పింది కదా విత్తనాల కొరత ఉంది, సో దాని గురించి మాట్లాడిస్తే అచ్చెన్నాయుడు దాని కౌంటర్గా రాష్ట్రంలో అయితే విత్తనాల కొరత లేదన్నట్టు ఆయన కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ఆళ్లనాని రాజీనామా. సో అధినేత జగన్కు ఫోన్ చేసి మరి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయాలంతా కూడా ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని నెంబర్ 1 క్రిమినల్ లీడర్ జగన్ అన్నట్టు కూడా చెప్తున్నారు కొంతమంది టీడీపీ నాయకులు. సో సిఐ వెళ్ళారు. విన్నపాల వెలువ. లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాల వెలువ కూడా ప్రజా దర్బార్కు చాలామంది రావడం, వికలాంగులు కానీ వీళ్ళంతా లాస్ట్ టైం కూడా లోకేష్ గారు చాలా ల్యాప్టాప్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. కొంతమంది వికలాంగులు చదివించడానికి డబ్బులు ఇవ్వడం కానీ జరిగింది. వాళ్ళకి ల్యాప్టాప్లు కూడా పంచడం జరిగింది. కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి ఫారెన్ కూడా పంపించి చదివిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో రాష్ట్రంలో ఎటువంటి సమస్యలైనా ఏమున్నా కూడా నారా లోకేష్ను కలిస్తే వాళ్ళకి పరిష్కరించే అవకాశాలు ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా దిశ పేపర్ మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. మరి వీళ్ళు మెయిన్ ఎడిషన్లో ఏమి ఇచ్చారో అన్నీ కూడా ఒకసారి కూలంకషంగా పరిశీలిద్దాం. సుంకశీల సీఎం అసమర్థతే అనేది మెయిన్ ఎడిషన్ పెట్టారు. సో జ్యుడిషియల్ విచారణ జరపాలి, నిర్మాణ సంస్థకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కేటీఆర్. సో ఈ విధంగా పెట్టారు. కూలిన ఘటన మా వరకు రాలేదని అంటున్నారు. సో మేఘా ఐ థింక్ ఇది చాలా చిన్న విషయం, దీన్ని ఎందుకు పెద్దదిగా చేస్తున్నారు అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలంతా కూడా అంటున్నారు. సో ఇంకోవైపు మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. 3000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం. భూములు ఇవ్వడం మాకు ఇష్టం లేదు, మాకు అండగా మీరు నిలవండి అంటూ బీఆర్ఎస్ నాయకులను అయితే కొంతమంది రైతులందరూ కూడా కలవడం జరిగింది. సో ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భూములందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకుంటున్నారు అన్నట్టు రైతులు అయితే ఆరోపిస్తున్నారు. సో అందుకే బీఆర్ఎస్ నాయకులు దీంట్లో కల్పించుకొని దీని గురించి ఇంకా రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే పరిష్కరించే దిశగా వెళ్తున్నారు. కేటీఆర్ కొడంగల్ రైతుల పరిమితి. రేవంత్ టూర్ అటర్ ఫ్లాప్. సీఎం తమ్ముడిపై అరెస్ట్ వారెంట్. తమ భూములను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు అన్నట్టు కూడా అంటున్నారు. తమ భూముల కోసం ఇప్పటికే చాలామంది చాలా బాధపడ్డారని కూడా తెలుస్తుంది. ఇంకా కూలిన ఘటన మా వరకు రాలేదని కూడా ఇంకో మెయిన్ ఎడిషన్లో పెట్టడం జరిగింది. సో మరోవైపు విచారణ పూర్తయ్యేదాకా జైల్లోనే మగ్గాల అన్నట్టు చెప్తున్నారు. షార్ట్షీట్ల పేరిట ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు. సత్వర విచారణ కోసం నిందితుడిని పట్టుకోవాలి, జైలు నుంచి ఉపశమనం పొందేందుకు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా నాకు తెలిసి
ఈ సిసోడియా విడుదల గురించి అన్నమాట మాట్లాడుతున్నారు. సో మద్యం పాలసీ కేసులో సుప్రీం బెయిల్ 15 నెలల తర్వాత జైలు నుంచి బయటికి నియంతృత్వానికి చేపట్టు సిసోడియా సత్యమే గెలిచిందంటూ ఆప్ ఆద్మీ పార్టీ సంబరాలు. ఇది ఒకవైపు రావడం జరిగింది. సో మరోవైపు భక్తజన సంద్రంగా నాగోబా, సో ఒక దేవాలయంలో చాలా భక్తులు అయితే కూడా వెళ్తున్నారు. సో సంబరాలు ఉన్నట్టు. మొక్కల పెంపకంపై అందరికీ ఆరోగ్యం కల్పించాలి, ఇది ఒక మెయిన్ హెడ్లైన్ రాశారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ స్వచ్ఛందంగా పచ్చదనం ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి జి రవి దీన్ని అయితే పూనుకోవడం జరిగింది. సో ఆదివాసీ పోరాట యోధులను స్మరించుకోవాలి అన్నట్టు కూడా ఆదివాసికి సంబంధించి ఇక్కడ ఇంకో కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. నా భర్తను స్వగ్రామానికి తీసుకురన్నంటూ ఒక మహిళ అయితే చెప్పడం జరుగుతుంది. అధికారులకు కువైట్ బాధితుడి భార్య లక్ష్మి వినతి ఇచ్చారు. గతంలో కువైట్లో కొంతమంది బాధపడుతూ వీడియో రిలీజ్ చేశారు. ఆ శివ అనే వ్యక్తిని, అది వైరల్ అయింది. అతన్ని నారా లోకేష్ తీసుకురావడం జరిగింది. అప్పట్లో అక్కడ పడుతున్నటువంటి బాధ అదంతా అతను వెల్లడించడంతో ఇప్పుడు బతికించడం జరిగింది. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఇంకొకరు కూడా కువైట్లో ఉన్నారు. నా భర్తను ఎలా అయినా అక్కడి నుంచి తీసుకురావాలని అక్కడ ఒక లక్ష్మి అనే ఆవిడ అధికారులకైతే వినిపించుకుంది. సో ఇదంతా కూడా ఎప్పుడు వరకు అవుతుంది ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సింది. ఇది నమస్తే తెలంగాణ మెయిన్ హెడ్లైన్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ చూద్దాం. సో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. మెయిన్ ఎడిషన్లో కూడా సిసోడియాకు బెయిల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో తెలంగాణకి ట్యాగ్ లైన్ అయితే ఉండబోతుంది. సో దీని గురించి పూర్తి వివరాలంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమి లేయర్కు నో చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలపై క్యాబినెట్లో విస్తృతంగా చర్చించాం. రాజ్యాంగంలో క్రిమిలేయర్ సంబంధం లేదు. ఆర్టీసీ వైష్ణవ్ ఆవాస్ యోజన కింద 3 కోట్ల రూపాయల ఇల్లు. ఏపీ తెలంగాణ ఒడిశాలో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు క్రిమి లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. దానికి సంబంధించిన వివరాలంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవినీతి కొండ, నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ అనేది ఒకటి జరిగింది. సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా 3 కోట్ల రూపాయల నగదు లభించింది. సో బ్యాంకులో మరోవైపు 6 కోట్ల విలువైన ఆస్తులు కూడా సీజ్ చేశారు. ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారులు తనిఖీలు. అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు. సో నెక్స్ట్ ఈ ఎడిషన్లో బోరి దేవుడా అని ఒకటి మెన్షన్ చేశారు. సో మద్యం అధికారి నడమంత్రపు సిరి అన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. సో జగన్ పాలసీతో దండిగా పాపపు సొమ్ము. వీటికి సంబంధించి పరిహారం కోసం అమ్మోరి గుడికి 2 కోట్లు, కృష్ణా గుంటూరు 50 ఎకరాలు కొనుగోలు, హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థిరాస్తుల్ని బినామీ పేర్ల మీద విచారణ జరిపితే విషయం తెలవాలి అన్నట్టు కూడా చెప్పారు. సో నెక్స్ట్ ఇక చైతన్యం 2.0, 2.2 అన్నట్టు కూడా చెప్పారు. ఏంటంటే గిరిజనుల గురించి వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా వీళ్ళు వెల్లడించడం జరిగింది. ఇంకోవైపు నీకో దండం స్వామి, జగన్ తీరుతో వైసీపీ ముఖ్య నేతలు టాటా. సో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే వైసీపీ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పిఎస్ఆర్ బదిలీలు కూడా ఉన్నాయి. జగన్పై అప్పటి రవాణా కమిషనర్ స్వామి భక్తి 50 మంది ఏఆర్ కానిస్టేబుల్ రవాణా శాఖలోకి బదిలీ అయ్యారు. సో నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు, పాదయాత్రలు, జగన్కు రక్షణ కానిస్టేబుల్, ఆ తర్వాత తాడిపల్లి ప్యాలెస్కు 2 ఏళ్ల కాపలా కోరిన శాఖలోకి బదిలీ చేసిన వైసీపీ సర్కారు 2021 ఆగస్టు 25న రహస్యంగా జీవో ఇప్పుడు అక్రమాలు తెలిసిపోతాయని హడల్ 3 ఏళ్లు సెలవు కోసం పలువురు దరఖాస్తు చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పేపర్లో. సో ఇవ్వండి మొత్తం ముఖ్యాంశాలు, అన్ని పేపర్లకు సంబంధించిన ముఖ్యాంశాలు, హెడ్లైన్స్ అన్ని చూసాం కదా. సో కేటీవీ న్యూస్ చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్తో పూర్తి వివరాలంతా కూడా మేము విశ్లేషించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.